ఆమేన్. మరి బైబిల్ పల్లవి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. ఇక్కడ మనము ఇంతకుముందు నేను వచ్చినప్పుడు రెండో సంఘం చెప్పాము. కాబట్టి దేవుడు మొదటి సంఘాన్ని కూడా, అంటే మూడో దానికి వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ఎందుకో మరి దేవుడు ఆ తలంపు స్వర్ణ సంఘాన్ని గురించి అది హింసల గుంట వెళ్ళిందని పోయినసారి చెప్పినట్టు గుర్తుంది కదండి. కాబట్టి ఇప్పుడు మొదటి సంఘం ఇది ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు, అంటే 7 సంఘాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలు మీరు చదివితే ఇక్కడ 7 సంఘాల గురించి రాయబడ్డది. మొదటిది అధ్యాయం అంతా, అందుకే మొదటి వచనం చూస్తే యోహాను రాసిన ప్రకటన గ్రంథం అన్నారు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అంటే రెవల్యూషన్. ఆయన ప్రకటిస్తున్నాడు, ఇలా ఆయనకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. పద్మాసులో ఉండి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. కాబట్టి వాక్యము తన దాసుడైన యోహానుకు త్వరలో సంభవించబోతున్నాయి. వీటన్నిటిని ఎలా చేయాలి, అందుకే 7 సంఘాలని రాశారు. ఇక్కడ 4వ వచనంలో కూడా చూస్తే యోహాను ఆశలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. కాబట్టి 7 సంఘాలు ఏమిటవి అంటే మీరు చూస్తే అన్నా అందరూ కూడా చదువుదాం. సంఘాల పేర్లు చూడండి. నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాయమన్నారు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరదనం అంటే గొప్ప స్వరం ఆయనకి వినబడ్డది. నువ్వు చూచుచున్నది పుస్తకం రాసి ఎఫ్ఎస్సి మొట్టమొదటి, స్వర్ణ, పెర్గము, థుయతైరైడ్, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోది 7 సంఘములు పంపమని చెప్పుట నా వెనుక 7 సంఘాలు. ఈ యొక్క 7 సంఘాల్లో మొదటి సంఘం ఇది. ఈ సంఘములో ఉన్నది ఏంటంటే మనం చదివాము. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఈ సంఘంలో. ఏముంది? ఇంతకు ముందు సంఘాన్ని స్వర్ణ సంఘంలో ఏం చెప్పామంటే అది హింసల గుంట వెళ్ళిన సంఘం అన్నాం. ప్రాసిక్యూట్ అయింది ఆ సంఘం, హింసల గుంట హింసించబడ్డది. ఇప్పుడు ఈ సంఘంలో మొదటి ప్రేమను కోల్పోయింది ఈ సంఘం. ఈ సంఘము ఎఫ్ఎస్సి సంఘం ఉన్నది ఏంటంటే మొదటి సంఘ ప్రేమను చూడండి 4వ వచనంలో అయినను అంటున్నాడు. అయినను అంటే అర్థం ఏంటంటే అంతకుముందు కొన్ని చెప్తున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపములు సంచరించేవాడు చెప్పే సంగతులు ఏంటంటే నీ క్రియలను, మొట్టమొదటిది ఏంటండి మన క్రియలు ఆయనకు తెలుసంట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. మంచి లక్షణమేది కదా. ఇప్పుడు మన క్రియలు ఆయన ఎరుగుతానంటాడు. మనం ఎంత కష్టపడుతున్నామో ఆయనకు తెలుసు అంట. రెండోది మన సహనం ఎంత ఉందో కూడా ఆయన తెలుసు అంటున్నారు. తర్వాత నువ్వు దుష్టులను కూడా సహించలేవు. దుష్టులు అంటే ఎవరు? ఏమండి? దుష్టకార్యాలు ఎవరు చేస్తారు? సైతానుడు చేస్తాడు. కాబట్టి దుష్టులను సహింపలేవంటే అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. ఈ లక్షణంలో ఉన్న గొప్ప సంగతి ఇది. కొంతమంది అపోస్తులు కారంట వారు, కానీ అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. అంటే అపోస్తులు అంటే ఎవరు పిలిచారు? మొట్టమొదట శిష్యులను పిలిచారు. అపోస్తులుడు అనగా పంపబడినవాడని అర్థం. పంపించబడినవారని శిష్యులను యేసయ్య పిలిచాడు. వాళ్ళకు ఒక అధికారం ఇచ్చాడు. అపోస్తులకు ఏమి ఇచ్చాడండి? 12 మందికి అమ్మా చూడండి మత్తయి సువార్త. వాళ్ళకి ఏమి ఇచ్చాడు ప్రభు?
10వ అధ్యాయము మత్తయి సువార్త. కాబట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మనం కూడా చూస్తే 10:2 ఆ 12 మంది అపోస్తుల పేర్లు అంటున్నాడు. వారికి ఏంటి వారి పేర్లు అని చెబుతూ వారు ఏమంటే మొట్టమొదట పేతురు అనబడ్డ సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమియ, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దేయి కుమారు పిల్లగా లెబ్బరు, కానానీయుడకు సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు. ఆ యేసు 12 మందిని పంపుచు, అది అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. పంపుచు, ఈ 12 మందిని పంపుచు చెప్పాడు. వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరయలు ఏ పట్టణం ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వాళ్ళను నశించిన గొల్యాతుకు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీక్షించదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని కుష్ఠరోగులను శుద్ధి చేయుడి, దేవుని వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతురు కనుక ఉచితంగా చూడండి. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన స్వస్థత వరాలు కూడా ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు. పంపించారు వారిని ప్రేయర్ చేసి, అందుకే అధికారం ఇచ్చాడు, అద్భుతాలు చేశారు. అందుకే ఇక్కడ కూడా ఎఫెసీ సంఘానికి ఇక్కడ ఆయన ఇచ్చిన ఏంటంటే కొంతమంది అపోస్తులు కాక ఈ రోజుల్లో అపోస్తులు అని చెప్పుకుంటున్నారంట. అందుకే తప్పుడు బోధలు వచ్చినాయండి. నేను సంగారెడ్డిలో కూడా వింటున్నాను. తండ్రి వేరు అంటాడు ఒకతను, కుమారుడు వేరు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు వేరు అంటున్నారు. అంటే యేసయ్య నామమును అర్థం చేస్తే నరకానికి పోతారని చెప్తున్నారు. ఎంత తప్పుడు బోధండి అన్న. అట్లాంటి వాళ్ళు ఉన్నారండి. అందుకే అపోస్తులు కాక ఇప్పుడు అపోస్తులు ఇలాంటి తప్పుడు బోధలు అంటే బైబిల్ ఏం సమర్థిస్తుంది అంటే, మొదటి నుంచి కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడండి? పరలోకమందున్న అంటే తండ్రిని ఇచ్చాడు కదా. పరలోకమందున్న మా తండ్రిని అంటే చేస్తున్నాం కదా. ప్రభువా నీ ఆత్మను మాకు పరిశుద్ధాత్ముడిని ఇమ్మంటున్నాం కదా. ప్రార్థన చేసినప్పుడు ముగించినప్పుడు యేసునామముని అంటున్నాం కదా. కాబట్టి పరలోక ప్రార్థనలో తండ్రిని జ్ఞాపకపరిచాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు లేరండి. మరి ముగ్గురు ఎట్టయ్యారు అంటున్నారు? ముగ్గురు ఎక్కడా ఎడదీయలేరు. వీళ్ళు ముగ్గురు కూడా ఏకంగా వస్తారు. అందుకే తప్పుడు బోధలు వస్తున్నాయి. తప్పుడు బోధలు వచ్చినప్పుడు మీరు మన వాక్యం ఇప్పుడు యోహాను సువార్త, ఇప్పుడు యోహాను ఎన్ని రాశాడు? నేను పోయినసారి చెప్పాము. ఎన్ని పత్రికలు రాశాడు అమ్మా? 5 రాశాడు. వెరీ గుడ్ సిస్టర్. కాబట్టి యోహాను సువార్త మొట్టమొదటిది ఆయన రాసింది. ఇదొకటే ప్రకటన, మొదటి యోహాను పత్రిక, రెండోది, మూడోది, ఇవన్నీ యోహాను రాసినాయి. అందుకే మనం ఏం చేసుకోవాలంటే ఆయన రాసిన దాన్ని, ఈ ప్రకటన గ్రంథాన్ని వచనం బై వచనం చదివితేనే కానీ ఎమ్మటెమ్మటి చదువుకుంటూ వెళ్ళాలి. ఒక వచనాన్ని తీసుకొని చెప్పితే తప్పు చెప్తున్నారు. అలంకారం పద్ధతి అంటే ఎట్లా చదవాలి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ వచనం ఒక అధ్యాయం, 2, 3 సంఘాలు, 4, 5 పరలోకాన్ని గురించి చెప్పారు. 4, 5 ఏంటి అధ్యాయాలు పరలోకాన్ని గురించి, 2, 3 అధ్యాయాలు 7 సంఘాల గురించి అట్ట. తర్వాత 7 నుంచి 9 దాకా శ్రమలు, మహాశ్రమలు వస్తాయండి. ఆ శ్రమల్లో 7 బోర్లు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 ఇంకేమున్నాయి విన్నారే? 7 బోర్లు అంటారు, 7 పాత్రలు అన్నాయి. ఇంకా అంటే ఈ శ్రమలు ఒక్కొక్క బోర ఇప్పినప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది. మహాశ్రమలు అంటారు. మొదటి శ్రమ గతించను, 2, 3 అట్ట మహాశ్రమల కాలం అని యోహాను ప్రకటన అదే మన మత్తయి సువార్త 24లో కూడా చూస్తాం. అందుకే నేనేమంటున్నానంటే అలా శ్రమల గుంట వెళ్ళింది సంఘము ఇక్కడ చూసి. ఇప్పుడు ఏంటంటే ఈ సంఘములో ఉన్న లోపం ఏంటంటే మొదటి ప్రేమను కోల్పోయింది. మంచి లక్షణాలు ఏంటంటే మన క్రియలు ఆయనకు తెలుసండి. మన క్రియలు ఏం క్రియలు? క్రియలు అంటే ఏమంటారండి? 2వ కొరింథీ చూడండి, 2వ కొరింథీ 5:10. ఎందుకనగా చూడండి, తాను జరిగించిన క్రియలు మంచివైనను సరే
చూడండి, మంచి జరిగిస్తాము, మన ఈ దేహముతో పొందినట్లు. కాబట్టి అందరం కూడా విశ్వాసులైన వారికి ఇది. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడికి మ్యాక్సిమం విశ్వాసులైన వారు వచ్చినాం. ఇది అన్యజనులకు కాదండి తీర్పు అనేది. ఈ తీర్పు అనేది జడ్జి ఎదుట, యేసయ్య ఎదుట నిలబడితే ఆయన సింహాసనం మీద ఉండి మనకు సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన 7 సంవత్సరాలు ఇచ్చే బహుమానాల కోసం మనం అక్కడికి వెళతాం. ఇది అంటే మన దేహంతో మంచి జరిగించిన చెడ్డ జరిగించిన బహుమానాలు. 21 మత్తయి సువార్త ఇదే ప్రకటన 21:12 ఏమేమి క్రియలు? 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. చూడండి, ఆయన త్వరగా వస్తున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన దగ్గర ఒక జీతం ఉందంట. ఏంటి ఆ జీతం? ఇప్పుడు మన కూలికి వెళ్తే ఏమిస్తారండి? ఉద్యోగానికి వెళ్తే జాబ్ ఇస్తే డబ్బులు ఇస్తారు, పైసలు, అట్టా కదా. ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు పరిచర్య చేస్తే నీకేమొస్తుంది? జీతం ఇస్తాడంట. జీతం అంటే నాట్ శాలరీ, అది డబ్బు కాదు, రివార్డ్ అని ఉంది. ఏముంది? రివార్డ్స్ అంటే బహుమానాలు ఇస్తాడు. ఏంటి ఆ బహుమానాలు? అందుకే ఈ దేహంతో జరిగించిన క్రియలు ఎలాగున్నాయి? రోమీలకు రాసిన పత్రిక 2:6 ఈ క్రియలు మనవన్నీ నువ్వు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా చూడాలి క్రియలు. రోమా 2:6 వాని క్రియ చొప్పున ప్రతిఫలము ఇస్తాడు ఆయన. ఆ ప్రతిఫలం ఇచ్చినప్పుడు మంచివారి నీకేమిస్తాడు ఏంటి? అలాగే మత్తయి సువార్త 12:36 ఏ క్రియలు? అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. అందుకే మనం ఎలా చేస్తున్నామో ఆయనకు తెలుసు అంట. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పినదేమనగా చూడండి, మనుషులు పలికే ప్రతి మాట, ఇప్పుడు మన పెదాలతో నేను వ్యర్థంగా మాట్లాడానుకో లెక్కలోకి వస్తుంది. అది మనుషులు ఏదైతే పలుకుతారో వ్యర్థమైన ప్రతి మాట, ఈ నాలుగుతో మన నోటితో పలికింది వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ సమయమైన లెక్క చెప్పవలెను. 37 కూడా నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదో నీ మాటను బట్టి అపరాధని. అంటే ఎవరో చెప్పరు మనకు తీర్పు. జడ్జి నీ మాటను బట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ మాటను బట్టే నువ్వు తీర్పు నొందుతావంట. అపరాధివా నీతిమంతుడువా అని. అర్థమైందండి? అందుకే ఇంట్లో మాట్లాడినప్పుడు ఎవరు చూడలేదులే కొంతమంది అంటారు. ఇప్పుడు అంతే కదా, ఒక్కటి ఉన్నందుకు ఎవరు చూస్తున్నారు అనుకొని అని మాట్లాడతాం. అందుకే ఒక సామెత ఉంది లోకంలో, గోడలకి చెవులు ఉన్నాయి అన్నారు. ఏమున్నాయన్న? గోడలకి చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి? వింటున్నారని అర్థం. అందుకే ఎవరు వింటారు? నువ్వెవరు లేరు అనుకుంటావు. అందుకే ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తుంది. జడ్జిమెంట్లో ప్రతిదీ వింటాడు దేవుడు. అందుకే సామెతలు 15:3 చూడండి. సామెతలు 15:3 అందుకే నువ్వు పలికే మాట కూడా లెక్కలోకి వస్తుందంటే దేన్ని స్పేర్ చేయడు గాడ్. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. కాబట్టి చెడ్డవాటిని చూస్తున్నాడు, మంచివాటిని చూస్తున్నారు. నీ మాటను బట్టి నీతిమంతుడువా అనీతిమంతుడు అనే తీర్పు అక్కడే వస్తుంది. ప్రతిదాన్ని లెక్కలోకి వస్తుంది జడ్జిమెంట్, తీర్పు తీర్చేటప్పుడు. అందుకే ఆయన మనకి క్రియనే ఆయన ఎరుగుతాడంట. మన క్రియలన్నీ ఆయనకు స్క్రీన్ మీద చూపిస్తుంటారనమాట. అన్నీ ఇప్పుడు మనకు చూపిస్తారు కదా, మన అన్నీ అక్కడ చూపిస్తారు. అప్పుడు అందుకే అప్పుడు బాధపడే కంటే అప్పుడు వాటన్నిటికంటే ఆయన చూస్తున్నాడని దేవుడు భయభక్తులు కలిగి ఉంటే. అందుకే ప్రసంగి కూడా అన్నాడు, ప్రసంగి 12 ఏ క్రియలు 12వ అధ్యాయము చూడండి, ఆఖరి 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన రిజల్ట్ చెప్తున్నాడు.
ఇదంతా అంటే 1 నుంచి 12 అధ్యాయాలు చెప్పాడు. ఎవరు? ప్రసంగి. ప్రసంగి ఏమి రాశాడు? ఆయన సొలొమోను జ్ఞానవంతుడు, పరమగీతం రాశాడు, ప్రసంగి రాశాడు, తర్వాత సామెతలు 3000 సామెతలు రాశాడు. ఇలాంటి వ్యక్తి చెప్తున్నాడు 1 నుంచి 1, 2 నుంచి వ్యర్థమే వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చి 12 అధ్యాయానికి వచ్చిన తర్వాత ఒక రిజల్ట్ చెప్తున్నాడు. 12, 13 ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, ఇదే మానవ కోటికి ఏంటి ఇది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించటమే మానవ కోటికి విధి. గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చూడండి, ప్రతి క్రియ వస్తుందండి. అది మంచి చేసినా చెడ్డ చేసినావా, గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది కదా. రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి ఆ లెక్క నువ్వు చెప్పాలా, నేను కూడా చెప్పాలా. నీ క్రియలో నేను ఎరుగుతానంటే మన క్రియలు ఎలా ఉన్నాయి మరి దేవుని ఎదుట? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట, చూడండి మనమందరం కూడా అక్కడ న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. జడ్జిమెంట్. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడుచున్నది కనుక మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క చెప్పాలా. నీ గురించి నువ్వు చెప్పాలా, నా గురించి నేను లెక్క చెప్పాలా. నువ్వు లేచిన కాడి నుంచి నువ్వు బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు, బైబిల్ దేవునితో ఏం సంబంధం ఉంది, నీ క్రియలు ఏముంటాయి. అందుకే మత్తయి సువార్త సత్క్రియలు అన్నాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీ సత్క్రియలన్నీ అన్నాడు. కాబట్టి సత్క్రియలన్నీ లెక్కలోకి వస్తాయి. క్రియలు, సత్క్రియలు. అందుకే మన క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. ఆయన చూస్తున్నాడు ఏం చేస్తున్నారు నా బిడ్డలో, రక్షించబడ్డారని. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును. మొట్టమొదట ఈ క్రియలన్నీ మనకు తెలుసంట. నీ సత్క్రియలు మంచి చేస్తున్నావా, చెడ్డ చేస్తున్నావా, నీ క్రియలను నేను ఎరుగుదును. రెండోది నీ కష్టమును కూడా, నువ్వెంత కష్టపడుతున్నావు, ఏమేం పనులు చేస్తున్నావు అన్నీ ఎరుగుతున్నాడు దేవుడు. ఎవరు చూడలేదు అనుకోవాలి. నీ సహనము, సహనం అంటే పేషెన్స్, మనలో ఉన్న సహనం ఎంత ఉందో కూడా ఎరుగుతాడు. అందుకే ఎందుకు వస్తుందంటే ఈ సహనము, కొన్నిసార్లు మనం భార్యాభర్తలు కానీ, మన కుటుంబంలో కానీ, సహోదరుల మధ్య కానీ సహనం కోల్పోతాం. సహనం ముఖ్యంగా కోల్పోయి దీనివల్ల ఈ ఓపిక లేక ఏమవుతారంటే విడిపోవటానికి చాలా కారణాలు అవుతాయి భార్యాభర్త. కాబట్టి ఈ రోజుల్లో విడాకులు చాలా ఎక్కువైపోయింది. యవనస్తులు యవనరాళ్ళ మధ్య మనం చూస్తే, మాకు తెలిసిన మా బ్రదర్కు సంవత్సరం అయింది, 24లో పోయినసారి అయింది. ఇద్దరు చేసుకున్నారు. కానీ 1 year కాకముందే సెటిల్మెంట్కి వచ్చారు. నాకు చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళు సహవాసం మంద కాదు, వేరేకి వెళ్తారు. ఇట్లా నేనేమంటున్నానంటే కొంతమంది ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే సహనం కోల్పోతారు, మాట అనేస్తారు. అందుకంటారు నువ్వేదన్నా కానీ నీ పలుకుని నేను ఎరుగుదును, నీ మాటను నేను ఎరుగుదును, నీ మాట బట్టే నువ్వు నీతిమంతుడు నీతిమంతుడు అని తీర్పు పెరుగు. మాట జారినా కాలు జారినా తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమంటారు. అందుకే జాగ్రత్తగా మన సహనము, మన ఓర్పు మనకి ఎలాగున్నాయి అని ఇక్కడ చూస్తే, నీ సహనాన్ని నేను ఎరుగుతా, నువ్వు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నువ్వు కనుగొంటివి. నీవు కనుగొన్నాడంట అబద్ధకులని. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అబద్ధికులను లిస్టులో ఉంది చూడండి. 21:8 అబద్ధికులు కూడా ఉన్నారు. ఎంతమంది లిస్ట్ అక్కడ? రెండో మరణానికి
21 ఆ లిస్టులో ఉన్నోళ్ళందరూ కూడా రెండవ మరణానికి పాత్రులని ఉంది. 21:8 చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులనందరినూ అగ్నిగంధకముల మండు గుండములో, అది రెండవ మాట. అబద్ధికులు వచ్చారు ఇక్కడ. కాబట్టి ఈ అబద్ధాన్ని సహించలేడు దేవుడు. మనవాళ్ళు అబద్ధం ఆడితే నీళ్ళు తాగినట్టు కొన్నిసార్లు కొంతమంది నేను చూస్తాను అమ్మా. ఎందుకంటారంటే అలా అబద్ధాలు అన్నీ లెక్కలోకి వస్తాయంటే అంత భయం లేకుండా, అంటే యెహోవాయందు భయము, నువ్వు భయభక్తులు ఉంటే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. మొట్టమొదట యెహోవాయందు భయభక్తులు ఉంటే నువ్వు దీవించబడతావు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం ఉంటావు. నీ జీవ సాధనం అని ఉంది. 22 సామెతల గ్రంథం చూడండి. ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు నువ్వు భయభక్తులు కోల్పోయి. నువ్వు ఈ భయభక్తులు కలిగి ఉండాలని చెప్తుంటే నువ్వు భయం లేదు, భక్తి లేకుండా విడిచి తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? 22:4 సామెతలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు నీ క్రియలకి. ఈ భయభక్తులు ఉంటే ఏంటవి? ఐశ్వర్యమును, ఘనతయు. ఇక్కడ 3 వస్తున్నాయి. ఐశ్వర్యం, ఘనత, హానర్, జీవం 3 వస్తున్నాయి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ 128వ కీర్తన చూడండి. చాలా ఎవరైనా చదువుతారు ఇది. 128వ కీర్తన మొదటి వచనములో చాలామంది భక్తులు సేవకులైనా వచ్చి ఈ వచనాన్ని చదువుతారు. ధన్యులు అంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారు? ఆయన త్రోవలయందు నడుచువారందరూ. కాబట్టి ఆయన త్రోవలో నడవాలి భయభక్తులు కలిగి. అందుకే దాన్ని వాడాం, నా జీవిత సాగరమున నన్ను నడిపించు ప్రభువా. నేను కుడికి కానీ ఎడమక కానీ, నాకు చాలా ఇష్టమైన పాట నా చిన్నదానం నుంచి ఈ పాట అంటే. ఎందుకంటే ఎన్నోసార్లు పడిపోయినాం ఆత్మవిశ్వాసాల మధ్య. కాబట్టి ఇలాంటి అందుకే నన్ను నడిపించు, నన్ను కుడికి కానీ ఎడమక కానీ నీ మార్గంలోనే నడవాలి. ఎటర్నల్ని నన్ను నువ్వు. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ అని మా ఇంగ్లీష్లో రాశారు. బ్లెస్సింగ్ ఏంటి? బ్లెస్సింగ్ అమ్మా. ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు. చూడండి, ఆత్మలో దీనత్వం ఉండాలి. అందుకే ఆ 3వ పాట నా జీవిత సాగరములో ఆఖరి వచనం ఏంటంటే అది ఆత్మ విషయములై ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము. అంటే సత్యము, ఆ వాక్యాలు నాకు విశ్వాసములు నిత్యమును వసగాలన నాకు కావాలి. ఆత్మీయ యుద్ధం ఇది. ఇప్పుడు ఆత్మయందు తీవ్రత అంటే అర్థం ఏంటంటే ఆత్మలో ఈ ఆత్మ. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఆత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు లోనున్నాడు. నీకు మంచేదో చెడ్డేదో ఆయన చూపిస్తుంటాడు. అందుకే నువ్వు కుడికి కానీ ఎడమకి దిగినా ఇది తప్పు అంటే ఆగాలను. ఆకోకుండా వాత వేయబడిన మనస్సాక్షితో చేసేసామనుకో, ఇక అది వాత వేయబడే సమస్య. ఇక వాత పడ్డదాకా ఏమైందన్న, ఇప్పుడు తిమ్మిరి పడితే అంటారు చూడండి. తిమ్మిరి పట్టింది అనుకో, నువ్వు కొట్టినా చేయలేదో, కొన్నిసార్లు నరికినా కూడా. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి, కొంతమందికి నాకు పోయినా కానీ మన బాటే పోద్ది, అయినా కానీ తెలియదు. అట్లాగే ఆత్మీయ యుద్ధములో కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. అది చాలా ఉన్నాయి. అవి ఆత్మ నేను అంటే చెప్పట్లేదు కానీ. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఆత్మానుసారంగా నడుచుకునేది. అప్పుడు మీరు శరీరేచ్ఛను, ఆత్మానుసారమైంది జీవము, సమాధానం.
శరీరానుసారమైంది మరణం అది. అందుకే నువ్వు ఆత్మానుసారంగా వెళ్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆత్మీయ యుద్ధంలో నేను నడుస్తున్నావు. అందుకే ఆత్మానుసారులకు, అందుకే ప్రియమైన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఆయన యందు భయభక్తులు ఉండాలి. నీకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే చాలా అంటారు. చాలామంది లోకంలో చెప్తుంటారు, వీడికి భయం ఉంది కానీ భక్తి లేదంటారు. అవునా కదా? భక్తి ఉంది కానీ భక్తి పట్టింది అంటారు. భక్తి పట్టడం మంచిది, ఆశీర్వాదం అది ఒక రకంగా. చాలామందికి మన ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, అన్ని స్టేట్లు మీరు ఎక్కడన్నా చూడండి, భక్తి పట్టే భక్తులు ఉన్నారు. అందుకే ఇక్కడ ఎందుకు నమ్ముతారంటే దేవుణ్ణి నమ్ముతారు. అది ఏదో నిజమైన దేవుడు తెలియదు కానీ కనపడ్డదల్లా ఇందులో దేవుడు ఉండంటారు. చెట్టు దేవుడు ఉన్నాడా అమ్మ? పుట్టలో దేవుడు ఉండే అన్నట్టు పోతున్నారు కదా, పుట్టలో పాలు పోతారు, అదే కరుతుంది మళ్ళీ. ఏమన్నా పశువుని పూజిస్తారు, తంతుంది. ఒక వీడియో పెట్టారు నాకు, ఒక అతను చూశా. అదే ఆవునేదో చేస్తుంటే పూజ చేస్తే తొక్కుకుంటూ వెళ్ళింది అది. అప్పుడేమవుతుంది? పావు కంటే అక్కడ కరుస్తలేదండి. నేను అనేది చెట్టుని పూజ చేస్తుండే పశువులు కనపడ్డదల్లా అన్నిట్లో దేవుడు ఉన్నాడు అంటున్నారు. అన్నిట్లో దేవుడు ఎట్టుంటాడు? దేవులకు దేవుడు, దేవతలకు దేవుడు అని ఉంది. మీరు చూడండి, మన బైబిల్లో చూడండి, మన దేవుడు దేవతలకు అందరికీ దేవుడు, సర్వలోక సృష్టికర్త, పాపుల రక్షకుడు, మనకు చాలా పేర్లు ఉన్నాయి. అందరికీ ప్రభు. కాబట్టి భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయనకు మొదటివాడు అల్ఫా ఒమేగా. అల్ఫా అంటే గ్రీకులో మొదటి అక్షరం, అది మ్యాథ్స్లో వాడతారు. గ్రీకు లాస్ట్ది ఒమేగా అంటే మొదటివాడు ఆయన, ఉన్నవాడు అనువాడు. కాబట్టి అల్ఫా నేను ఒమేగా, సర్వాధికారి ఆయన, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు, ఆనాడు ఉన్న దేవుడు, ఈనాడు ఉన్నాడు మధ్యలో. కాబట్టి అలాంటి దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అంత ధన్యులం. ధన్యులంటే ఎవరు ధన్యులు? తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో ఈ ఆత్మలో యుద్ధం, కపటం ఉండకూడదండి. దేవుడు చూస్తున్నాడు కదా. నువ్వు ఇప్పుడు నేను కపటంగా మాట్లాడాను అనుకో, నా మాటలు, నా తలంపులు, దేవుడికి అది చూస్తున్నాడు కదా. ఆయన ఎదుట చూసినప్పుడు, నిలబడ్డప్పుడు న్యాయపీఠం ఎదుట మరి నువ్వు ఇలా ఉన్నావంటే నువ్వు అప్పుడు అపరాధివే కదా. అందుకే నీ మాటను బట్టే నీతిమంతుడు అంటాడు, నీ మాటను బట్టే. అందుకే నీ క్రియలు నేను ఎరుగుతా, నీ సహనం నేను ఎరుగుతా, నీ కష్టము నేను ఎరుగుతా, నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘములో కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చాలా మంచి సంఘమే. కానీ ఉన్నది లాస్ అయింది ఏంటంటే, 4వ వచనం, అయినను ఇవన్నీ జరుగుతుంటే జరిగినా అయినా నీకు మొదట ఉండిన ప్రేమను నువ్వు వదిలేతివి. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఆ ప్రేమను ఏం చేయాలా? పొందుకుంటేనే కానీ, లేకపోతే ఆ ప్రేమ ఏసే ప్రేమ, అంతే కదమ్మా. కాబట్టి ఆ ప్రేమామయుడు యేసు ప్రేమను నువ్వు నేను ఎరిగితే, ఆయన మన కొరకు చనిపోయినాడు, కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రేమ, దేవుడు లోకమును ఎంతో గాడ్ సో లవ్ ద వరల్డ్, ప్రపంచాన్ని ప్రేమించాడు. వరల్డ్ అని ఉంది. మీకు కొంతమంది అంటారు ఇస్రాయేల్కి దేవుడు అంటారు. సో మచ్ వరల్డ్గా దేవుడు అని అక్కడ. గాడ్ ఈజ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి దేవుడు ఆయన. మన భారతదేశానికి అంటే కాదండి, వాళ్ళు ఇస్రాయేల్కి దేవుడు అని చెప్తున్నారు మన వాళ్ళు కొంతమంది. అక్కడ రాసింది ఇస్రాయేల్ దేవుడు అని చాలామంది. బైబిల్ అందరికీ దేవుడు అని రాయలేదండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ, జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్, అందరికంటే నువ్వు కొంతమంది అంటావు. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అయినను మొదటి నీకు ఉండిన ప్రేమను వదిలితివి. నీ మీద నేను తప్పు చేసామంట. నువ్వు ఏ స్థితిలో నుండి పడతావు అది జ్ఞాపకము. నువ్వెక్కడ పడ్డావో పొంది మారు మనసు పొందు. మారు మనసు అంటే ఇప్పుడు ఇది సంఘానికి చెప్తున్నాడు. మనమందరం ఎవరు రక్షించబడిన వారమే. మనకు మారు మనసు ఏంటి మళ్ళీ అంటే నువ్వేమయ్యో బ్యాక్ స్లైడర్ అయిపోయినావు. అందుకే పడిపోయిన అందరినీ ఉద్ధరించే దేవుడు మన దేవుడు. పడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు. నువ్వు తప్పును ఒప్పుకొని
నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. మొదటి క్రియలు కోల్పోతేమి మొదటి ప్రేమను సల్లారిపోయే నీ ప్రేమ నాలో కోల్పోయితిని మొదటి ప్రేమను సల్లారిపోయే నీ ప్రేమ నాలో నిలుపుము నీలో ప్రేమ. అంటే నాలో నిలుపుము ప్రేమ. కోల్పోయాను మొదటి ప్రేమ. కాబట్టి ఆ మొదటి ప్రేమన ఎవరు జయిస్తారంటే ఆఖరి వచనం, జయించిన వారు ఏమొస్తుందండి? వీటిని స్వతంత్రించుకోవాలంటే ఇవన్నీ నువ్వు చేసినప్పుడే ఆ పరలోకంలో ఏముంటాయో నీకు జీవవృక్ష. అది అందరం చదువుతాం, వచనం చదివి ప్రార్థన చేస్తాం. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకుంటాడు ప్రియమైన వాళ్ళ. అది జయ జీవితం అంటే. అందరం చదువుతాం. అయితే ఈ ఒకటి నీలో నికోలైత క్రియలో నువ్వు ద్వేషించుచున్నావు. నికోలైతలు అంటే తప్పుడు మాటలు, ఫాల్స్ స్టేట్మెంట్ అంటారు. తప్పుడు ఈ సిద్ధాంతాలు నువ్వు ద్వేషిస్తున్నావు. మంచిదే ఇది ఆలోచన. ద్వేషిస్తున్నావు. చెవిగలవాడు ఆత్మసంగం చెప్పుచున్న మాట వినుడుగా జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. అది జయించే జీవితం ఉంటే ఇవన్నీ నువ్వు ఎక్కడైతే పడిపోయినావో అది ఒప్పుకొని మొదటి ప్రేమను నువ్వు పొంది నువ్వు లాస్ అయిందాన్ని జయించాలి. ఏమి లాస్ అయినా మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను పొందాలని నువ్వు జయ జీవితం కలిగితే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ సంఘంలో ఉన్న లోపం అది మొదటి ప్రేమను కోల్పోయింది స్పేస్. కాబట్టి ఆ మొదటి ప్రేమను మనం కూడా పొందుకొని ఆ జయ జీవితం కలిగి జయించిన వారే వీటిని స్వతంత్రించుకుంటాం. ప్రార్థన చేసుకో. ఒక నిమిషం ప్రియులారా.